వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ బడ్జెట్కి సర్వం సిద్ధమైంది. ఇందాక పేపర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా చూసాం, అన్ని హెడ్లైన్స్ కూడా. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, అలాగే ద్రౌపది ముర్ము గారు ఏం మాట్లాడారు నిన్న, ఏ వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, ఈ బడ్జెట్ 2025-26కి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేది. బడ్జెట్ పెట్టేందుకు నిర్మలా సీతారామన్ సిద్ధంగా ఉన్నారు. పద్దుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఈసారి ప్రాధాన్యత లభిస్తుందా? నిర్మలమ్మ లెక్కల్లో ఏ రంగాలకి ఈసారి ఊతం వస్తుంది? బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వచ్చేవి వరాలా లేదంటే వాతలా? బడ్జెట్లో రేట్లు పెరిగేవి ఏంటి, తగ్గేవి ఏంటి? అన్నదాతకి మోడీ బడ్జెట్ అండగా నిలుస్తుందా లేదా? వేతన జీవులకి ఊరట దక్కుతుందా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఏదేమైనప్పటికీ ఆ దేవుణ్ణి కోరుకోవాల్సింది నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం జరుగుతున్నటువంటి సమయంలో కాస్త పక్కనే ఉండి మధ్యతరగతి సామాన్య ప్రజానీకానికి కాస్త వరాల జల్లు ఎక్కువగా ఉండేలాగా, అంటే ఏదో ఉచితాలు పంచిపెట్టండి అనేది కాదు, జేబుల్లో ఉన్నది లాక్కోకుండా ఉంటే చాలు అన్నటువంటి విధంగానే అందరూ కోరుకోవాలి అని నిన్నటి నుంచి పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే నడుస్తోంది. మరి గత బడ్జెట్లని చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నాయి, మరి 25-26 బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని మీదే ఈరోజు మన చర్చ. మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, చెవుల కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఏం చెప్పాలి, ఇంకా నాకైతే అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. 25-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఈసారి బాంబు పేలుస్తారా లేదంటే సన్మానాలు చేస్తారా? మీరేమంటారు దానికి? నిర్మలా సీతారామన్ గారు పేల్చేటువంటి బాంబులు ఏమి ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మీరు అన్నట్టుగా ఏవి ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి అనేటువంటిది జిఎస్టి వచ్చిన తర్వాత బడ్జెట్ లో అలాంటి ప్రక్రియ ఏమీ లేదు. బడ్జెట్ తో నిమిత్తం లేకుండానే, పార్లమెంట్ తో నిమిత్తం లేకుండానే, లేదా ప్రజాప్రతినిధుల ఆమోదంతో నిమిత్తం లేకుండానే జిఎస్టి కౌన్సిల్ పన్నుల్ని నిర్ణయిస్తా ఉంది, లేదా పెంచుతా ఉంది, తగ్గిస్తా ఉంది. అందువల్ల పార్లమెంట్ కు ఉన్నటువంటి అధికారాలు లేదా ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అధికారాలు అనేటువంటివి జిఎస్టి తోటి మొత్తం అంతా కూడా పోయినాయి. కేవలం కార్పొరేట్లకు ఇచ్చేటువంటి రాయితీలు, లేదా మధ్యతరగతి ప్రజలకి లేదా పన్ను చెల్లింపుదారులకు ఇచ్చేటువంటి రాయితీలు ఏంటి, లేకపోతే వాళ్ళ మీద మోపే భారాలు ఏమిటి అనేటువంటి దాని మీదనే బడ్జెట్ అనేటువంటిది ఆసక్తిగా ఉంది తప్ప, గతంలో అంటే జిఎస్టి లేకముందు ప్రతి వాళ్ళు బడ్జెట్ కోసం ఎదురు చూసేవాళ్ళు. వ్యాపారులు కానీ, వినియోగదారులు కానీ అందరూ కూడా ఇదిగో బడ్జెట్ వస్తుంది, ఈ బడ్జెట్ లోపల పెరిగే లోపల మీరు వస్తువులు కొనేయండి అని పెద్ద ఎత్తున ప్రకటనలు వచ్చాయి. కానీ జిఎస్టి వచ్చిన తర్వాత అలాంటి ప్రకటనలు కానీ, అలాంటి ఆఫర్లు కానీ ఎక్కడ మనకి కనపట్లేదు. అందువలన ఈ బడ్జెట్ గురించి గడిచినటువంటి బడ్జెట్ల మాదిరే పెద్దగా భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ మేరకు తగ్గిస్తారు ఏమిటనేటువంటిది ముఖ్యంగా మధ్యతరగతికి సంబంధించి పన్ను రాయితీలు కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా చేస్తారా అనేటువంటిది ఒక ఆశ తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే నిన్న విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో చెప్పినటువంటి అంశాలను చూసినప్పుడు దేశం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా ఉండబోతోంది అనేటువంటిది పైకి మెరుగులు దిద్దేటువంటి మాటలు, లేకపోతే అడుగడుగున ఆశాభావాలు వ్యక్తం చేయడం తప్ప మొత్తంగా చూసినప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉందనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటిది గడిచినటువంటి 6-7 నెలల కాలంగా, అంటే 2 త్రైమాసికాలలో జిడిపి వృద్ధి రేట్ అనేటువంటిది పడిపోవడం చూసిన తర్వాత అందరూ చెప్తున్న ఏకాభిప్రాయం ఏంటంటే వినియోగం పడిపోతా ఉంది. అది గ్రామీణ ప్రాంతాలైనా, పట్టణ ప్రాంతాలైనా ఆ వినియోగం పడిపోవడం గురించి నిజానికి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన చెందేటువంటి వాళ్ళలో ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కమ్యూనిస్టులు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఇంకేముంది వేతనాలు పెంచితే పరిశ్రమలు, వాణిజ్యాలు కుదేలు అయిపోతాయి అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేట్ శక్తులే వేతనాలు పెంచాలి, లేకపోతే జనం ఎట్లా కొనుగోలు చేస్తారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. నిన్న అనంత నాగేశ్వరన్ కూడా అదే చెప్పాడు. ఫోర్డ్ ఉదాహరణ అని చెప్పాడు.
వేతనాలు పెంచకపోతే, వేతనాలు ఇవ్వకపోతే ఫోర్డ్ కంపెనీ తాను తయారు చేసేటువంటి కార్లను ఎవడు కొనుగోలు చేస్తాడు, అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి ఫోర్డు చెప్పాడని ఒక ఉదాహరణగా చెప్పారు. ఇవాళ భారతదేశంలో కూడా కార్పొరేట్ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే చెప్తున్నారు. ఎందుకని? వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఎగుమతులు లేవు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, లేకపోతే పిఎల్ఐ, ఇటువంటి ఎన్ని చేసినా కానీ ఎగుమతులు లేవు. అదేవిధంగా కన్జంప్షన్ తగ్గిపోయింది. ఈ కన్జంప్షన్ తగ్గిపోయినప్పుడు ఈ తయారైనటువంటి వస్తువుల్ని ఏం చేసుకోవాలి? అందుకనే జనానికి గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణంతో జేబులన్నీ ఖాళీ అయిపోయినాయి. జేబులు ఖాళీ కావడమే కాదు, ఎడ్యుకేషన్కి, విద్య మీద పెట్టేటువంటి ఖర్చుతోటి, వైద్యం మీద పెట్టేటువంటి ఖర్చుతోటి అప్పుల పాలవుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగం ఎట్లా పెరుగుతుంది అనేటువంటిది కార్పొరేట్లకు పట్టుకున్న ఆందోళన. అందుకనే వాళ్ళు వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు పెంచాలి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కమ్యూనిస్టుల కంటే వాళ్ళు ముందున్నారు ఇవాళ. అందుకని ఈ బడ్జెట్ లో మరి అటువంటి దానికి ఏం చేస్తారు అని చూసినప్పుడు డెఫినెట్ గా వివిధ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, లేదా కేంద్రం కావచ్చు, కనీస వేతనాలను పెంచడానికి తీసుకునే చర్యలు ఏమిటని చూసినప్పుడు ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 2006 నుంచి 2012 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా సవరించినటువంటి వేతనాలు తప్ప బంగారు తెలంగాణలో కానీ లేకపోతే స్వర్ణాంధ్రలో కానీ వేతనాలు పెంచలేదు. 2 చోట్ల చూసుకుంటే దాదాపు 2.5 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడకుండా, ఆదాయాలు రాకుండా కన్జంప్షన్ ఎట్లా పెరుగుతుంది? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని మన ఆర్థిక సర్వే వెల్లడించింది. అదే క్రమంలో కార్పొరేట్ సెక్టర్ల యొక్క లాభాలు విపరీతంగా పెరిగాయనేటువంటిది కూడా అది చెప్పింది. అంటే కార్పొరేట్స్కి ఇప్పుడు పెరిగింది బాగానే ఉంది, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఎంఎస్ఎంఈలకు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి మొత్తం వీళ్ళందరికీ ఈసారి ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, అంటే డిస్కౌంట్స్ కానీ ఈ సౌకర్యాలు కానీ కల్పించాలి. దాని మీదే ప్రధానంగా బడ్జెట్ ఉండబోతుంది. అంటే జీడిపి వృద్ధి రేటు కావచ్చు, లేదంటే వచ్చే 2030 వరకు కూడా ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఎదగాలి అనేటువంటి దాంట్లో కార్పొరేట్లని కీలకంగా చేయాలి అనేటువంటి ఒక సూచనని చూచాయిగా నిన్న ప్రధాని ప్రసంగం కావచ్చు, లేదంటే ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో కావచ్చు ఇన్కార్పొరేట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ పరంగా చూసుకుంటే ఇప్పటికే చాలా వివాదాలు కూడా ఉన్నాయి. కార్పొరేట్స్ అంటే కేవలం వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, అంటే అదాని కానీ, అంబానీ కానీ, లేదంటే మిగతా వాళ్ళు కానీ, వీళ్ళు మాత్రమే వాళ్ళ దృష్టిలో కార్పొరేట్స్ తప్పితే మిగతా వాళ్ళు కాదు. సామాన్యులైనటువంటి వాళ్ళు, అంటే మీరు కానీ నేను కానీ వెళ్ళి ఏదైనా ఒక సంస్థ నెలకొల్పాలి అంటే దానికి ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అన్న ఒక విమర్శ కూడా ఉంది. మరి ఆ విమర్శని ఈ బడ్జెట్లో ఏమన్నా పక్కకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా? అంటే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చి తర్వాత 10 సంవత్సరాలు అనుభవం చూసుకున్నప్పుడు కార్పొరేట్లు విపరీతంగా పెరిగారు. కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి రాయితీలు, పన్ను రాయితీలు 30% నుంచి 22%కి తగ్గించారు పన్ను భారాన్ని. అదేవిధంగా కొత్తగా పెట్టేటువంటి కంపెనీలకి 15% మాత్రమే వసూలు చేస్తామని చెప్పారు. ఇంత చేసినా కానీ ప్రైవేట్ రంగం యొక్క పెట్టుబడులు చూస్తే 6%కి మించి పెరగలేదు. అదే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు 16% పెరిగినట్టు ఆర్థిక సర్వే చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? కార్పొరేట్లు తమకు ఇచ్చినటువంటి రాయితీలని తమ బొక్సాల్లో వేసుకొని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు తప్ప తిరిగి వాటిని పెట్టుబడులుగా పెట్టడం లేదు అనేటువంటిది మనకి ప్రభుత్వం చెప్తా ఉంది. రెండోది ఎంఎస్ఎంఈల గురించి. ఎంఎస్ఎంఈలకి ప్రాణాధారమైనటువంటిది ప్రభుత్వ కొనుగోళ్లు లేదా ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్లు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు చేయడం తప్ప వాళ్ళకి డబ్బులు ఇవ్వని కారణంగా తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి గతంలో పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఆందోళన చేసినటువంటి చూసాం. అందువల్ల ఇప్పుడు ఎంఎస్ఎంఈలు అనేటువంటివి ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవి. అది చైనా అనుభవం కూడా చెప్పింది. ఎందుకు అంటే ఎంఎస్ఎంఈలు అనేటువంటివి తక్కువ వ్యవధిలో వెంటనే ఉత్పత్తికి వస్తాయి, అదేవిధంగా ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పిస్తాయి. కానీ 10 సంవత్సరాల తర్వాత
ఎంఎస్ఎంఈల గురించి మనం ఈ విధంగా వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహం ఇస్తారా అని మనం మాట్లాడుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? పెద్ద కార్పొరేట్లకి తప్ప ఎంఎస్ఎంఈలకి లేదా చిన్న వాణిజ్య పారిశ్రామిక సంస్థలకి తగినటువంటి ప్రోత్సాహం లేదు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అది ఉపాధి రంగంలో కూడా అది ప్రతిబింబిస్తా ఉంది అనేది మనం చెప్తాం. రైట్.